పక్క జైలుకి పోయినా ఒకటే, ఆడపోయినా ఒకటే, నలుగురు కూర్చుని కబుర్లు వేసుకుంటా కూర్చుంటారు అక్కడ. అదేది దాని పేరు ఏమంటారు, అదేదో కోడి మేక ఆట ఏదో ఉంటాయి, మేక పులి మేక ఆట అట్లాంటివి ఆడుకుంటూ సరదాగా రచ్చబండ దగ్గర అది గడిచిపోయేది జీవితం. అది బయట ఉన్న ఒకటే, జైల్లో ఉన్న ఒకటి వాళ్ళకి. అదే ఇప్పుడు వచ్చే ఒకటి అట్లా కాదు, ఎంజాయ్ చేసే జీవితాలు. అలాంటి వాళ్ళని ట్యాకిల్ చేసే వ్యవహారం ఇక్కడ లేదు. అది ఇప్పుడు నడుస్తుంది అక్కడ. కనీసం ఒక పులివెందులు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు అయినా రంగంలో దిగి ఉంటే సిచ్యువేషన్ అయినా వేరేగా ఉండిండేది. ఆయన ఏమైనా లైట్ తీసుకున్నారా? జగన్ రాజశేఖర్ రెడ్డి దిగడమే తప్పు, అట్లాంటి దిగకూడదు, వాళ్ళు కిందే నడిచిపోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ ఓటమి, ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళారు అప్పుడు కుప్పంకి, అంటే ప్రత్యర్థి బలమైన ఎఫర్ట్ పెట్టినప్పుడు తప్పదేమో. చంద్రబాబు గారు ఏమి వెళ్ళలేదుగా అప్పుడు. అవును, వెళ్ళలేదు. అప్పుడు ప్రత్యర్థే కదా, కానీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన కాదు కదా. ఎందుకు కాదు, కుప్పంలో అప్పుడు ఎమ్మెల్యే కదా ఆయన. అప్పుడా? కుప్పం వెళ్ళి కూర్చోలేదు కదా ఆయన. కూర్చుంటే దిగజారిపోయినట్టు ఉంటుంది. అప్పుడు వదిలేయాలి, అక్కడ లోకల్ గానే చూసుకోగలగాలి ఇవి బేసిక్గా. ఇంకోటి ఈయనే వెళ్ళి కనుక ఫెయిల్ అయ్యారు అనుకోండి, పరుగు పోతుంది. అప్పుడు స్వయంగా జగనే వచ్చి కూర్చున్నా సరే అవ్వలేదనేది కాబట్టి ఉంటది అనమాట. అంటే ఇప్పుడైనా ఓకే, పరుగు పోయిందా లేదని పక్కన పెడితే సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు అనేది చెప్పుకుంటున్నారు కదా. పులివెందులో మనం ఇప్పుడు ఇదేంటంటే దాన్ని ఏమంటారంటే, ఇదివరకు 2 చోట్ల ఓడిపోయాడు పవన్ అని వీళ్ళు